few useful cooking tips అండి. Before starting that, thank you so much for all the viewers, nearly 3 lakh viewers and 773 subscribers within 9 months. Thank you for your grace and support and love also. అయితే ఒక విషయం అండి, ఇక్కడ మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, మన చుట్టూ ఉన్న బర్డ్స్కి, పెట్స్కి, యానిమల్స్కి మనకి కుదిరినంత వరకు కూడా వాటర్ అండ్ ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి. ఇంట్లో ఉన్న లెఫ్ట్ ఓవర్స్ వేస్ట్ చేయకుండా దయచేసి మన చుట్టూ ఉన్న బాల్కనీ బర్డ్స్ కానీ హెల్ప్లెస్గా ఉన్న యానిమల్స్కి కానీ దయచేసి హెల్ప్ చేయండి. ఇది మన ఆవకాయ పప్పు నెయ్యి ఛానల్ నుంచి నేను కోరుకునే ఒకే ఒక విషయం. అయితే ముందుగా మనకి యూస్ఫుల్ కుకింగ్ టిప్స్లో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డీహైడ్రేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. డీహైడ్రేషన్ అంటే బాడీలో ఉండాల్సిన దానికన్నా కొంచెం తక్కువగా వాటర్ కంటెంట్ అనేది మనకి జరుగుతుందన్నమాట. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ వర్టిగో లాంటివి. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఇది మనం ఒక హ్యాబిట్గా చేసుకోవాలి. ముందుగా వాటర్ బాటిల్స్ అన్నీ కూడా 1 లీటర్ చొప్పున ఒక 4 to 5 బాటిల్స్ మీరు సపరేట్గా తీసుకున్నా పర్వాలేదు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, రోజుకి కనీసం ఒక 5 to 6 వాటర్ బాటిల్స్ వాటర్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మన మైండ్ సెట్ ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఒకలాగా ఉండదన్నమాట. సర్టన్ ఎమోషన్స్ వల్ల, సర్టన్ డిస్టర్బెన్స్ వల్ల అసలు మనం ఖచ్చితంగా 5 to 6 లీటర్స్ వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నామా లేదా అనేది మనం గమనించుకోము. అయితే 5 నుంచి 6 వాటర్ బాటిల్స్ 1 లీటర్ ట్రంపెట్స్ మనకి చాలా తక్కువ ప్రైస్లో స్టాండర్డ్స్గా ఉన్నవి తీసుకొని వాటిలో 6 లీటర్స్ వాటర్ నింపుకోవాలి. ముందుగా ఒక వాటర్ బాటిల్లో 1 కప్పు చియా సీడ్స్ యాడ్ చేయాలి. ఇంకొక వాటర్ బాటిల్లో బేసిల్ సీడ్స్ యాడ్ చేయాలి. ఇంకొక వాటర్ బాటిల్లో గ్రీన్ టీ సాచెట్స్ అండి, సాచెట్స్ని మనం తీసుకొని దాంట్లో వేసేస్తే చక్కగా అవి నైట్ అంతా కూడా నానతాయి. ఇక్కడ ఒక విషయం అండి, మరి ఈ చియా సీడ్స్ మనం నైట్ అంతా నానబెట్టడం వల్ల, బేసిల్ సీడ్స్ నైట్ అంతా నానబెట్టడం వల్ల, గ్రీన్ టీ సాచెట్స్ నైట్ అంతా మనం నానబెట్టడం వల్ల అవి చక్కగా ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క గింజల్లోకి ఆస్మోసిస్ ప్రాసెస్ వల్ల వాటిలో ఉన్నటువంటి మినరల్స్, వైటమిన్స్ అన్నీ కూడా ఆ వాటర్లోకి వస్తాయన్నమాట. అలాగే ఒక్క బాటిల్ నిండా మనం లెమన్ తీసుకోవాలండి. లెమన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకొక బాటిల్లో బటర్ మిల్క్ తీసుకోవాలి. అలా 5 బాటిల్స్ అనమాట తీసుకొని, మీకు అవకాశం ఉంటే ఇంకొక బాటిల్లో కీరా ముక్కలన్నీ కూడా కట్ చేసుకొని సన్నగా కట్ చేసి ముక్కలు అందులో వేయాలి. ఇవన్నీ కూడా సపరేట్గా తీసుకోవడం వల్ల ఒక్కొక్క బాటిల్ మనకి 5 లీటర్స్ ఖచ్చితంగా వాటర్ మనం తీసుకుంటాము. మధ్యలో ఇంటర్వెల్స్ లాగా అనమాట. ప్రతి ఒక్క 1 అవర్కి అలా తీసుకుంటూ ఉంటే డీహైడ్రేషన్ అనే బాధ నుంచి మనం తప్పకుండా సేవ్ అవ్వచ్చు. అది సన్ స్ట్రోక్ అలాంటివి మనకి తగలకుండా ఉంటుంది. తర్వాత అది ఒక యూస్ఫుల్ టిప్ అండి. ఆ తర్వాత ఈ సమ్మర్లో మనకి మ్యాంగోస్ ఎక్కువగా వస్తాయి కాబట్టి వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అని చెప్పాలి. ఇది యూస్ఫుల్ టిప్ 2లో. ఎందుకంటే టార్టార్ ఎమిటిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల చింతపండు అనేది బ్లాటెడ్ అబ్డామిన్ని, చెస్ట్ బర్న్ని మనకి క్రియేట్ చేస్తుంది. అలా కాకుండా మనం విటమిన్ సి అనేది నిమ్మకాయ అనేది చాలా బాగా వెజిటేరియన్స్కి, ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ కండి వైటమిన్స్, మినరల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎంత తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత బాడీకి అబ్జర్వ్ అయిందనేది మనకి ఇంపార్టెంట్. అలా తీసుకుంటే ది బెస్ట్ అని చెప్తే ఆమ్చూర్ పౌడర్ ది బెస్ట్ అండి. ఆమ్చూర్ అంటే మనకి మామిడికాయ చాలా వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఆమ్లా బాగుంటుంది. ఆ తర్వాత నిమ్మకాయ బాగుంటుంది. అయితే టార్టార్ ఎమిటిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న చింతపండు మనం కొంచెం తగ్గించి వాడుకుంటే మంచిది. దానివల్ల బ్లాటెడ్ అబ్డామిన్ ఎక్కువగా ఉండి గ్యాస్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం సమ్మర్ వస్తుంది అంటే మనం మామిడికాయని ఎలా స్టోర్ చేసుకోవాలి డ్రై ఫామ్లో అనేది ఒకటి మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటే అప్పటికప్పుడు మనకి ఈ 3 మంత్స్ మనం యూటిలైజ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ఆ తర్వాత ఇంకొకటి ఈ యొక్క ఈ పొటాటోస్ అండి, ముఖ్యంగా పొటాటోస్ అనమాట. ఈ పొటాటోస్ అనేవి స్లైస్ చేసుకొని చక్కగా, అంటే ఈ మనం ఎందుకు ఇది చెప్పడం, సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్లో మనకి పొటాటోస్ అనేవి ఎక్కువ క్వాంటిటీ మనం స్టోర్ చేసుకోగలిగితే ఏదో ఒక రూపంలో, అది స్నాక్స్ రూపంలో కానీ డ్రైడ్ ఫామ్లో కానీ చక్కగా అప్పుడప్పుడు మనం కాస్త ఎఫోర్డబుల్ ప్రైస్లో అందరూ కూడా అవి ఎంజాయ్ చేయొచ్చు. సపోజ్ లైక్ పొటాటో చిప్స్ అనమాట. కొన్ని ప్రాంతాల్లో నార్త్లో వాళ్ళు చాలా ఎక్కువగా పొటాటో చిప్స్ ముందుగానే చేసుకొని వడియాల్లాగా తయారు చేసుకొని పెట్టుకుంటారండి. అది ఒక అడ్వాంటేజ్ టిప్ అనమాట.
ఆ తర్వాత ఇంకొకటి కర్ణాటక సైడ్ అంటే ఈ బెంగుళూరు సైడ్ ఇటంతా కూడా ఏం చేస్తారు అంటే బాజ్రా, రాగి, సజ్జలు, జొన్నలు అన్నీ కూడా ఒక కప్పు చొప్పున పిండి మనం యాడ్ చేసుకోవచ్చు, లేదా విడిగా కూడా కుక్ చేసుకోవచ్చు. వాటిని ఒక కంటెంట్ ఒక్కొక్క కప్పు చొప్పున కూడా యాడ్ చేసుకొని, నేను మల్టీగ్రెయిన్ చెప్తున్నానండి, మీ కంఫర్ట్ బట్టి విడివిడిగా ఇదే మెథడ్ మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు సజ్జ పిండి, ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మనము రైస్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు, బేసన్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. అయితే ఇవన్నీ తీసుకొని కాస్త ఉప్పు, కారము, వాము, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని వాటిని బాగా వాటర్తోని వేడివేడి నీళ్ళది స్ప్రింకిల్ చేసుకుంటూ ముద్దలాగా కలిపి వాటిని చిన్న చిన్న రొట్టెలుగా చేసి రోటీలాగా కాల్చుకొని వాటిని ఎర్రటెండకి మనం అప్పడాలు ఏ రకంగా అయితే పెడతామో అలా వాళ్ళు అప్పడాలు పెట్టినట్టుగా ఈ రోటీస్ అనేవి పెడతారనమాట. పెట్టిన తర్వాత అవి ఖచ్చితంగా ఫంగస్ రాకుండా చూసుకోవాలి. ఎర్రటెండకి వాటిని ఎక్కువసేపు పెట్టాలి. పెట్టిన తర్వాత అవి డ్రై అయిన తర్వాత కాకరాస్ లాగా వాళ్ళు ఉపయోగించుకుంటారు టీ టైంలో. అది చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఈ యొక్క యూస్ఫుల్ టిప్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఆ తర్వాత ఇంకొకటి, మనము ఈ యొక్క ఎండాకాలం అనే కాదండి, జస్ట్ మామూలుగా కూడా సలాడ్స్ అనే వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటే ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఈ మెడిటేరియన్ డైట్ అనేది ఒకటి చాలా ప్రెషియస్ డైట్ అనమాట. కాకపోతే దాంట్లో వాళ్ళు సాల్ట్ అండ్ ఆయిల్ కంప్లీట్గా వాళ్ళు జీరో చేసేస్తారు. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం చాలా దేశాల్లో కనుక చూస్తే ఎవరైతే ఈ మెడిటేరియన్ డైట్ని ఎక్కువగా ఫాలో అవుతున్నారో వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అంటే మోర్ దాన్ 100 ఇయర్స్ వాళ్ళు సెక్యూర్డ్గా సేఫ్గా బ్రతుకుతున్నారు. అందులో చూసుకుంటే ముఖ్యంగా రా సలాడ్, అన్ని రకాల వెజిటేబుల్ సలాడ్స్ విత్ కర్డ్ అండి, వాళ్ళు దే ప్రిఫర్ కర్డ్ అనమాట. ఆ తర్వాత ముఖ్యంగా ఫ్రూట్ సలాడ్స్, రా వెజిటేరియన్ సలాడ్స్. అది ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మన ఛానల్ ద్వారా చెప్పటమే, మనకి గూగుల్లో, యూట్యూబ్లో చాలా వాటిలో చూసే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ మీకు తెలిస్తే ఇగ్నోర్ చేయొచ్చు. అయితే ఆలివ్ ఆయిల్ కానీ, ఎందుకంటే ఆలివ్ ఆయిల్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ కాబట్టి ఆలివ్ ఆయిల్ కానీ ఆలివ్స్ కానీ ఎక్కువగా తీసుకోవటం వల్ల వాళ్ళకి లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉన్నట్టుగా ఈ మెడిటేరియన్ డైట్లో మనకి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ 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 బెనిఫిషియల్ అండి. సో మన ఛానల్లో కనుక మనం చూస్తే, మీరు ఒక్కసారి నా ఛానల్ ఫస్ట్ నుంచి మీరు తీసుకుంటే మొత్తం కంప్లీట్గా వెజిటేబుల్సే నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఇది ఎందుకు మెన్షన్ చేసి చెప్పడం అంటే, చాలామంది కరివేపాకు 2 ఆకులు వేయగానే 2 ఆకులే ఎక్కువ అయిపోయినట్టుగా ఫీల్ అవుతారు. లేదా కొత్తిమీర కొంచెం వేయగానే అమ్మో ఇంత కొత్తిమీర అని మాట్లాడతారు. దిస్ ఈజ్ రియల్లీ హర్టింగ్ అండి. మనము మందులకి చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాము. మనం వైటమిన్స్ని ఆర్టిఫిషియల్గా కొనుక్కుంటున్నాము. అలా కాకుండా ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ మెడిసిన్ అని మనం కొంచెం నమ్మితే, డిసీజ్ వచ్చాక ఎలాగో మనం మెడికేషన్ వాడక తప్పదు. అలా కాకుండా డిసీజ్ రాకముందే మనం ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే చాలా వరకు డిసీజెస్ దూరం అవుతాయి కదా. అది ఇంకొకటి ఏంటంటే, మనం నెక్స్ట్ టిప్కి వెళ్ళే ముందు నేను గమనిస్తే ఈ 3 lakh వ్యూవర్స్తో పాటు నా చుట్టుపక్కల నేను చెప్పిన మాటలు వాళ్ళని ఇంత ప్రభావితం చేస్తాయని నిజంగా నాకు తెలియదండి. ఎందుకంటే నేను ఈ ఛానల్ ఓపెన్ చేసేటప్పుడు అందరికీ హెల్ప్ చేస్తున్నాను, కొంత నాకు నేను హెల్ప్ చేసుకుంటూ కొంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ద్వారా వేరే వాళ్ళకి హెల్ప్ అవుతానని అనుకున్నాను. కానీ అది 100% నేను సక్సెస్ అవుతానని నిజంగా నేను అనుకోలేదండి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ పర్సన్ హూ ఈస్ ఫాలోయింగ్ మై ఛానల్. చాలామంది యంగ్స్టర్స్, బ్యాచిలర్స్ వాళ్ళందరూ కూడా చక్కగా ఇండక్షన్ స్టవ్స్ కొనుక్కొని చాలా సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్స్లో కుకింగ్ చేసుకుంటుంటే అప్పుడు నాకు మళ్ళీ రీజువనేషన్ అనిపించింది. ఎందుకంటే ఈ ఛానల్ నేను తప్పకుండా వదిలేద్దామని అనుకున్నానండి. మధ్యలో ఒక పర్సనల్ ప్రాబ్లం వల్ల ఒక 20 days గ్యాప్ తర్వాత నేను ఛానల్ స్టార్ట్ చేశాక జస్ట్ ఇన్ 2 minutesలో నాకు 750 వ్యూస్ పైగా వచ్చాయండి. అప్పుడు నాకు నిజంగా అనిపించింది ఈ ఛానల్ వదలకూడదు అని అనిపించింది. ఎందుకంటే మనల్ని లైక్ చేసే వాళ్ళు కాకపోయినా ఏదైనా కూడా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఛానల్ ఆ యొక్క ఉపయోగాల్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నాకు నిజంగా మళ్ళీ బూస్టప్ అనిపించిందండి. తిరిగి మళ్ళీ నేను కంటిన్యూ చేస్తున్నాను. చెప్పలేను కదా, మన మూడ్ స్వింగ్స్ బట్టి ఏదైనా కూడా కుకింగ్ ఛానల్లో పర్సనల్ సాటిస్ఫాక్షన్ అనేది 100% ఉంటుందండి. దీంట్లో నేను చాలా తెలుసుకున్నాను, చాలా నేర్చుకున్నాను. నాకే తెలియని కొన్ని విషయాలు నేను ఎంత నేర్చుకున్నానంటే నిజంగా ఐ కాంట్ ఎక్స్ప్రెస్ అండి. బట్ నేను ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ని యూటిలైజ్ చేసుకుంటున్నట్టుగా నాకు అర్థమవుతుంది. నన్ను ఒక 6 months నుంచి 9 months నుంచి ఎవరైతే నాతో ఉన్నారో ఒక్కళ్ళు కూడా డ్రాప్ అవ్వలేదండి.
కొత్త వాళ్ళు యాడ్ అవ్వాలి అంటే ఇది మిలియన్ వ్లాగ్స్ ఉన్నాయి, మన వ్లాగే వాళ్ళు చూడాలని ఏముందండి. అది టైం పడుతుంది, టైం అండ్ డ్యూరేషన్ వాళ్ళని మన దగ్గరికి తీసుకొస్తుంది అనమాట. అందుకే ఈరోజు నేను కొంచెం టైం స్పెండ్ చేసి హానెస్ట్గా నేను ఈ ఛానల్ మళ్ళీ కూడా రన్ చేస్తున్నాను. అది మీ అందరు బ్లెస్సింగ్స్ అండ్ లవ్తోనే అని చెప్పచ్చు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ గమనించింది మిర్చి అండి. మిర్చి అంటే నచ్చని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. ఈ పచ్చిమిర్చి అందులో చూసుకుంటే ఈ యొక్క ఒక కాంబినేషన్ అండి. ఆ పౌడర్ ఎలా అంటే మనం ఒక 2 స్పూన్స్ ఆఫ్ వాము, ధనియాలు, జీలకర్ర, కొంచెం మనము వేయించిన పల్లీలు, ఇంకొక అడిషనల్ పాయింట్ అండి. ఈసారి మనకి కొత్తగా ఏం నేర్చుకుంటున్నామంటే కొద్దిగా కాజు పౌడర్ అంట. అంటే నేను కూడా అక్కడక్కడ ఛానల్ ఎతుకుతుంటేనే నాకు తెలిసింది. ఆ ఐడియా నాకు చాలా నచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. కాజు పొడి అంటే నేను ఒకసారి అది రెసిపీ తయారు చేసి కూడా నేను తప్పకుండా అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే నాకు అది చాలా చాలా నచ్చింది వినటానికి కూడా. ఒక కాజు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, తర్వాత వేయించిన పల్లీలు ఇవన్నీ కూడా ఎయిర్ ఫ్రైయర్లో చక్కగా వేపుకొని పొడి కొట్టుకొని మనం స్టోర్ చేసి పెట్టుకోవడం ఇక్కడ మన ఇంపార్టెంట్ అండి. మన ఛానల్ ద్వారా అవన్నీ కూడా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఆ పౌడర్ని కొంచెం వాము వేసాం కదా, జీలకర్ర వేసాం కదా, ఉప్పు వేసాం కదా, ఇందులో ఒక కప్పు శనగపిండి కూడా వేసి మనం లైట్గా వేపుకొని స్టోర్ చేసుకొని కనుక పెట్టుకుంటే అది 1 మంత్ అయినా ఫ్రెష్గా ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తినాలనిపించినప్పుడు ఒక 5-6 పచ్చిమిర్చి అంటే ఈ యొక్క బజ్జీ మిర్చి లోపలున్న గింజలు తీసేసి ఈ స్టఫింగ్ పెట్టుకొని చక్కగా టవా మీదైతే 5-6 ఒక్కసారే అయిపోతున్నాయండి. అది కూడా దాని మీద తొందరగా ఫ్రై అయిపోతున్నాయి. లేదా మీకు ఎయిర్ ఫ్రైయర్ ఉంటే చక్కగా దాంట్లో ఎయిర్ ఫ్రైయర్లో కూడా మనం కుక్ చేసుకోవచ్చు. ఆ రకంగా బజ్జీ మిర్చి స్టఫ్ అనేది మనకి మంత్ అంతా కూడా వస్తుంది. మన దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు పచ్చిమిర్చి అనేది లో కాస్ట్లో దొరుకుతుంది. ఈవెన్ ఏ కామన్ మ్యాన్ కెన్ ఎంజాయ్ ద రెసిపీ. అవి టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీస్. దీనికి ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తానండి. నార్త్లో ఏంటంటే ఈ తీచా అనేది ఒకటి బాగా ఫేమస్ అయిపోయింది. అది ఎవరు మొదలు పెట్టారో మనకు తెలియదు, కానీ పచ్చిమిర్చిని వాళ్ళు కొంచెం వేపేసి దాంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి ఒక 4-5 వేసి, ఒక 5-6 పచ్చిమిర్చికి 4-5 వెల్లుల్లిపాయలు, ఒక అరకప్పు వేయించిన పల్లీలు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు, పచ్చి ఉల్లిపాయ వేసి రోట్లో దంచి దాన్ని తీచా అని కొద్దిగా కొత్తిమీర, ఎస్పెషల్లీ కొత్తిమీర యాడ్ చేస్తారండి. అది పక్కన పెడతారు. దీన్ని తీచా అంటారనమాట. అయితే తీచాని ఆ రెసిపీని ఒక్కటి మోడిఫికేషన్ ఏంటంటే ఇది మీకు తెలియాలి, నాకు నచ్చింది కూడా. అంటే ఇక్కడ మెన్షన్ చేయక్కర్లేదు, బట్ నేను చూస్తూ ఉంటే ఛానల్లో నాకు నచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. మలైకా అరోరా తను చెప్తుందన్నమాట తనకి ఏమి ఇష్టం అంటే ఇది తను మెన్షన్ చేశారు ఆవిడ. దాంట్లో ఏం నచ్చిందంటే ఈ యొక్క తీచా ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు మ్యాష్ చేసేసి చక్కగా పన్నీర్కి దాన్ని మొత్తం పట్టించి దాన్ని ఈ యొక్క ఎయిర్ ఫ్రైయర్లో కానీ మనము జస్ట్ టవా మీద కానీ మైక్రో ఓవెన్లో కానీ దాన్ని ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉందండి. అంటే ఇక్కడ ఎందుకు చెప్పడం అంటే పచ్చిమిర్చి ఎసెన్స్ అనేది అంత బాగుండటమే కాకుండా అది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్. అది ఎక్కువగా తినాలా అనేది కాదు, ఎంత కొంచెం తిన్నప్పటికీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మన ఛానల్ ద్వారా మోస్ట్ టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీస్ తీసుకున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్స్ నేను తీసుకున్నాను. చాలా తక్కువ ఎఫోర్డబుల్ ప్రైస్లో మనం నాకు తెలిసిన అనుభవాన్ని అందరితో షేర్ చేసుకుంటున్నాను. అందుకే కేవలం 9 మంత్స్లో ఇంత టఫ్ టాస్క్ అంటే నిజంగా అండి మనం వంటే కదా అని అనుకుంటాం, కానీ కాదండి. ఈ ఛాలెంజింగ్ రెసిపీలో నిజంగా గొంతు మార్చి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఒక్కొక్కరు హార్డ్ వర్క్ చూస్తుంటే నాకు అసలు నేను ఏమీ చేయటం లేదేమో అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇంతమంది నన్ను లవ్ చేస్తుంటే వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలని నాకు అనిపించింది కాబట్టి ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని వాల్యూస్ మనకి వాటిని అందుకే చెప్పాను కదా, కళ్ళతో మనం టేస్ట్ని జడ్జ్ చేయలేం. మనం కుకింగ్తో టేస్ట్ని చాలా బాగా తిన్న తర్వాత టంగ్తో మాత్రమే జడ్జ్ చేయగలం. అందులో ఇదొకటి, తీచా ఒకటి. అలాగే మనం ఒక్కొక్కసారి మంత్ ఎండింగ్ అయ్యేసరికి మన దగ్గర గ్రాసరీ ఉండకపోవచ్చు. చాలామందిని నేను గమనించాను, వాళ్ళు చెప్పే ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటంటే చేతిలో డబ్బులు లేవు, జోబులో డబ్బులు లేవు, రేపు ఎలా బ్రతకాలో తెలియటం లేదు, ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేయాలో తెలియట్లేదు. అందుకోసం నాది ఒకే ఒక్క సజెషన్ అండి, ప్లీజ్ గో త్రూ మల్టిపుల్ కుకింగ్ ఛానల్స్. మీరు కనుక థ్రెడ్స్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, పింట్రెస్ట్ అనే ఛానల్స్ కనుక మీరు యూట్యూబ్ అంటే ఆ అకౌంట్స్ కనుక మీరు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీ దగ్గర ఎఫోర్డబుల్ ప్రైస్ డబ్బులు ఉన్నప్పుడు కూడా చాలా టేస్టీ ఫుడ్ని మీరు హ్యాపీగా కుక్ చేసుకొని తినచ్చు. అందుకే మోస్ట్ సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్స్లో నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనివల్ల మనకి ఏమవుతుందంటే గ్రాసరీని ఒక 1 మంత్ వరకు మనం చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు.
తక్కువ ప్రైస్ నుంచి మనం ఒక్కొక్క ఆప్షన్ తీసుకుంటూ, అంటే ఎగ్జాంపుల్ అండి, బ్యాచిలర్స్కి కానీ, కొత్తగా కుకింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కానీ, ఎవరికైతే కుకింగ్ ప్యాషన్ ఉన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీ దగ్గర పచ్చిమిర్చీలు ఉన్నాయనుకోండి, చాలా తక్కువ ప్రైస్, దాంతో ఒక 15 రకాలు తయారు చేయడం నేర్చుకోండి. వితౌట్ ఆయిల్ కావచ్చు, వితౌట్ కుకింగ్ కావచ్చు, జస్ట్ మన రోట్లో వేసి దంచడం కావచ్చు. అదే మనకు ఒక లాజిక్ అండి, అదే ఒక పెక్యులర్ ఐడియా. ఆ తర్వాత ఉల్లిపాయ తీసుకోండి, కామన్ మ్యాన్ అఫోర్డబుల్ ప్రైస్లో కూడా ఒక కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండేది ఉల్లిపాయ. దాంతో మనం ఒక 10-15 రెసిపీస్ చేయడం కనుక నేర్చుకుంటే అవి టేస్టీగా మనకి అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఉల్లిపాయ కాకుండా మనం చూసుకుంటే ఆలుగడ్డలండి, మంత్కి సరిపడా ఆలుగడ్డలు, స్వీట్ పొటాటో మనం కనుక రెగ్యులర్గా పెట్టుకోగలిగితే అవన్నీ కూడా మనకి బాగా హెల్ప్ అవుతాయి. మంత్ ఎండింగ్లో కూరగాయలు సరుకులు లేవని ఫీల్ అవ్వకుండా ఒక యూస్ఫుల్ టిప్ అండి. మనం కనుక ఎక్కువగా ఒక 10-15 kgs ఆఫ్ ఉల్లిపాయలు ఇప్పుడు తీసుకోవడము, తర్వాత వెల్లుల్లిపాయ తీసుకోవడము, పచ్చిమిర్చి తీసుకోవడం ఎక్కువ మోతాదులో, అంటే 10 kgs కాదండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడము. ఆ తర్వాత టమాటాలు ఎక్కువగా తీసుకోవడం, స్వీట్ పొటాటో 1 month అవి పాడవవు. కాకపోతే ఏంటి అంటే అవి ఎక్కువ రోజులు నిలవ ఉండటమే కాకుండా మనకి మంత్ ఎండింగ్లో అవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అది ఒక యూస్ఫుల్ టిప్ అనమాట. అంటే నేను చెప్పడం ఏంటి అంటే, మన దగ్గర ఏ చిన్న మనకి ఇంట్లో కంటెంట్ అవైలబిలిటీ ఉన్నా దాంతో ఎలా రెసిపీ చేయాలనేది మనం గూగుల్ అండ్ యూట్యూబ్లో ఒక్కసారి మనం చూసామంటే మనకే తెలిసిపోతుంది కదా, ఎలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు. అది మన యూస్ఫుల్ టిప్ ఈరోజు. ఆ తర్వాత కొత్తగా ఒకటి విన్నాను ఏంటంటే, అంటే నేను ఇప్పుడు ట్రై చేయలేదండి, జస్ట్ విన్నాను, అది నాకు నచ్చింది. నాకు కాజు రెసిపీస్ అంటే చాలా చాలా ఇష్టం. కాకపోతే కొంచెం మనం అవి క్యాలరీస్ ఎక్కువ కాబట్టి నవ్వెండని తీసుకున్న పర్వాలేదు. అయితే కాజు పౌడర్ అండి, కాజుతో మనం పల్లి పొడి, పుట్నాల పొడి, నువ్వుల పొడి చేసినట్టుగా కాజు పౌడర్ చాలా బాగుంటుందంట. ఒకసారి నేను ఆ రెసిపీ తప్పకుండా ట్రై చేస్తాను. ఆ తర్వాత యూస్ఫుల్ టిప్స్లో రోటి పచ్చళ్ళు కనుక మీరు తీసుకుంటే, జీరో ఆయిల్ కుకింగ్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి రోటి పచ్చళ్ళది సూపర్బ్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనకి ఈక్వల్ టేస్ట్ ఇస్తున్నాయి అవి. లేదంటే ఒక హాఫ్ స్పూన్ లేదా ఒక 1/4 లేదా ఒక్క స్పూన్ అయితే ఆలివ్ ఆయిల్ మనం దానిపైన స్ప్రింకిల్ చేసుకున్నా కూడా రోటి పచ్చళ్ళ మీద అంతే టేస్టీగా ఉంటాయి. కాకపోతే దానికి పుల్కా ఖచ్చితమైన కాంబినేషన్ అండి. మీరు నమ్మరు, పుల్కా ఒకప్పుడు నేను అస్సలు ఇష్టపడేదాన్ని కాదు. కానీ దానికి కాంబినేషన్గా రోటి పచ్చళ్ళు మనం తిన్నప్పుడు అసలు దాంట్లో ఆయిల్ మనకి నిజంగా డిస్లైకింగ్గా ఉంటుంది. ఇక్కడ ఒక విషయం అండి, మనం కుకింగ్ ఛానల్ కనుక మనం అంటే ఎక్కువగా మనం టచ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఎలా అలవాటు పడిపోయామంటే ప్రతి ఒక్కటి కూడా ఆయిల్ వేసి వండితేనే టేస్టీగా ఉంటుంది అనే భ్రమలో మనం చాలా వరకు, నాకు తెలిసి నేనైతే అలాగే ఉన్నానండి ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే కుకింగ్ ఛానల్ నేను నేర్చుకున్నానో, చేశానో, నిజంగా ఇదొక ఈ 9 months జర్నీ నాకు చాలా పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. నాకు వంట అంటే చాలా చాలా ఇష్టం, నాకు చాలా ప్యాషన్ అనమాట. దీనికి ఒక్క కారణం ఉందండి, ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఎందుకంటే చదువుకునే రోజుల్లో మనం అంతా కూడా చదువులోనే బిజీగా ఉంటాం కదా, మెయిట్స్ మీద డిపెండ్ అవుతాము, తర్వాత అమ్మ వాళ్ళు ఏదో ఇంట్లో వండితే తింటాం కదా. నిజంగా నాన్ లోకలేట్స్ అయినప్పుడు దీని విలువ నాకు బాగా తెలిసిందండి. నేను అనుకోకుండా కర్ణాటకలో ఉండాల్సి వచ్చింది మెడికల్, నా ప్రొఫెషనల్గా. తర్వాత ఒరిస్సాలో ఉన్నాను. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా మన సౌత్ ఇండియాలో దొరికే ఈ యొక్క ఫుడ్స్ నేను మిస్ అయ్యాను. అంటే ఆ టేస్ట్ కానీ, ఆ వాల్యూస్ కానీ, మన ప్రాంతంలో ఇన్ని రకాల కూరగాయలు, ఇన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయి కదా, దొరికిన వాటిని నిజంగా మనం యూటిలైజ్ చేసుకుంటున్నామా అని నాకు అనిపించి, అప్పుడు నిజంగా నేను కుకింగ్ అనే ప్యాషన్ నేను ఉడికించిన ఆలుగడ్డలు, తీసుకున్నాక ప్రతిరోజు కూడా ఒక మిరాకిల్. ఉడికించిన స్వీట్ కార్న్ అనేవి ఎప్పుడు కూడా రెగ్యులర్గా మనకి పొద్దున్నే డిప్రెషన్ కుక్ వచ్చినా, చేసుకొని మనకి టేబుల్ మీద బాధ అరేంజ్ కలిగినా, చేస్తే ఏ వాటితో ఎమోషన్ ఎన్నో కలిగినా రకాల కూడా, అంటే రెసిపీస్ మనం ఫ్రస్ట్రేషన్ ఇన్స్టెంట్గా కానీ, చేసుకోవచ్చు. ఫర్ యాంగ్జైటీ ఎగ్జాంపుల్ లెవెల్సే కదా, స్వీట్ పొటాటోతో హార్ట్ మనం ప్రాబ్లమ్కి ఒక కనెక్టెడ్. స్టఫ్డ్ ఆ పరాటా తర్వాత కానీ, డిప్రెషన్ స్వీట్ వల్లే కదా పొటాటో, బేక్డ్ మైగ్రేన్ స్వీట్ లాంటి పొటాటో హెడేక్స్ ఎయిర్ వస్తాయి. ఫ్రైలో ఓవెన్లో చేసుకోవచ్చు. ఇలాంటివన్నిటికి మనకి అలాగే దూరం పొటాటోని అవ్వాలంటే మ్యాష్ చేసి మనకంటూ మనం ఒక స్ట్రెస్ ఉడికించిన బస్టర్ ఆలుగడ్డలు ఉండాలి. ఉప్పు అది పెప్పర్ యాడ్ చేసుకొని ఖచ్చితంగా రాగా కూడా 100% తినొచ్చు. నాకైతే కుకింగ్ లేదంటే అండి. చపాతీ వెజ్ నిజంగా ఫ్రాంకీలో మనం చెప్పాలంటే యాడ్ చేయొచ్చు, ఇందులో మనం రా శాండ్విచెస్లో సలాడ్స్ పెట్టచ్చు. చేసుకోవచ్చు, ఆ మనం తర్వాత కర్డ్ ఒక కప్పు రెసిపీస్ కర్డ్లో చేసుకోవచ్చు, ఉడికించిన ఏదైనా ఆలుగడ్డని మ్యాష్ చేసుకోవచ్చు. చేసి ఉప్పు పెప్పర్ నేను యాడ్ హై చేసుకోవడం క్యాలరీ వల్ల ఫుడ్ కూడా అని నేను చెప్పడం లేదు. ఇన్స్టెంట్గా మీరు నెంబర్ ఆఫ్ ఒక్కసారి రెసిపీస్ ప్రయత్నం మనం చేసి వీటితో చూడండి. చేసుకోవచ్చు. మీ సో అంతటా మీరు రెగ్యులర్గా మనం వేసి వీటిని ఒక టేబుల్ మీద 4 పెట్టుకోవడం వల్ల పర్ డే ఒక ఉపయోగకరంగా చిన్న ఉంటుంది. రెసిపీ, ఆ తర్వాత ఆఖరికి రా రోట్లో వేసి ఒక ఆనియన్స్ని చిన్న సన్నగా రోటి తరిగి పచ్చడితో కట్ కూడా చేసి ట్రై పెట్టడం వల్ల చేయండి. కూడా రా చాలా ఆనియన్ వరకు సలాడ్కి కానీ స్ట్రెస్ డిఫరెంట్ బస్టర్ అది రెసిపీస్కి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఉపయోగించుకోవచ్చు. ఆ ఇలాంటి టైంలో చిన్న మనం చిన్న ఇంకేది టిప్స్ వల్ల ఆలోచించం కుకింగ్ కుకింగ్ మెథడ్ తప్ప. చాలా ఆ సింపుల్ ఆ అవుతుంది. టైంలో మనకి అయితే ఏది గుర్తు రెగ్యులర్గా రాదు. ఉపయోగించే ఆ ఫ్రస్ట్రేషన్ పచ్చిమిర్చితో నుంచి కూడా మనం చాలా దూరం రకాల అయిపోతాం. చట్నీస్ సో చేసుకోవచ్చు. అలా కూడా మనకి కుకింగ్ ఛానల్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే యూస్ఫుల్ కుకింగ్ టిప్,
ఈ యొక్క ప్రాబ్లం ఈ కుకింగ్ ఛానల్‌లో ఇంకొకటి ఏంటంటే, సబ్స్క్రైబ్ అనగానే అదేదో ఒక పెద్ద మనం ఒకళ్ళని అడుక్కుంటున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అది ఏంటో ఒక తెలియని ఒక డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు. కానీ వాస్తవంగా చెప్తున్నానండి. ఎవరైతే ఎవ్రీ మంత్ వర్క్ చేస్తామో మనము, ఇప్పుడు మన టైం మనం స్పెండ్ చేస్తున్నాము. మనం హ్యాపీనెస్ పొందినా, మనం వర్క్ చేస్తున్నాము, ప్రూవ్ చేసుకుంటున్నాము. ఈ ఛానల్‌లో టఫ్ టాస్క్ ఏంటో చెప్పమంటారా? ఛానల్‌కి కాంపిటీషన్ ఎక్కువ. ఆ తర్వాత ఇందులో ప్రతిరోజు మనకు నచ్చిన స్టైల్‌లో కాపీ క్యాట్ లాగా కాకుండా ఓన్‌గా రెసిపీ ప్రిపేర్ చేయాలి. ఆ తర్వాత ప్రిపేర్ చేసిన దాన్ని వాళ్ళు వండుకున్నప్పుడు అది వాళ్ళకి నచ్చాలి. నచ్చి వాళ్ళు తిరిగి మన ఛానల్‌కి రావాలి. ఇదంతా ప్రమోట్ అయ్యి ఛానల్ మానిటైజ్ అయ్యి ఎర్నింగ్స్ స్టార్ట్ అవ్వడానికి చాలా డ్యూరేషన్ పడుతుంది. అలా రాడానికి మనకి శాలరీ ఏ బేస్ మీద వస్తుందంటే ఈ సబ్స్క్రిప్షన్ బేస్ మీద వస్తుంది. ఆ సబ్స్క్రిప్షన్ మనం యుటిలైజ్ చేసుకుంటున్నాం కాబట్టి, ఈ ఛానల్ మనకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి, మనం థ్యాంక్ఫుల్‌గా ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఇవ్వడం వల్ల తప్పేం లేదు కదా! అది తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయరు. కానీ ఎవరికైతే ఆ విలువ తెలుస్తుందో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు. అది నా ఛానలే కావచ్చు, ఎవరి ఛానల్ అయినా కానియండి. వీఆర్ హెల్పింగ్ అదర్స్, దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే యూట్యూబ్ అనేది మనకందరికీ కూడా ఒక ప్లాట్‌ఫామ్ ఇచ్చింది కదా! నిజంగా ఒక్కొక్కళ్ళకి ఒక ప్రాబ్లమ్ ఉండొచ్చు. వాళ్ళు చెప్పుకోలేకపోవచ్చు, చెప్పగలగచ్చు. మనం అందరికీ హెల్ప్ చేయలేకపోయినా ఫైనాన్షియల్‌గా ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల వాళ్ళందరూ ఫైనాన్షియల్‌గా బాగుండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. సో ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అండి. మీరు ఏ ఛానల్ యుటిలైజ్ చేసుకున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ దెమ్ ఆల్సో సో దట్ వీ కెన్ హెల్ప్ అదర్స్. ఈ ఛానలే మన కోసం వచ్చి మనకి హెల్ప్ చేస్తున్నప్పుడు మనం పక్క వాళ్ళకి హెల్ప్ చేయడంలో అస్సలు తప్పులేదండి. అదొకటి నాకు అనిపించింది. ఇంకొక మాట మీరు ఫిలాసఫీ అనుకోకపోతే నేను ఎందుకు మీతో ఈ విషయం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకప్పుడు భారతీయులందరూ కూడా అంటే ఏ దేశమైనా కావచ్చండి, అందరూ ఎవరికి వాళ్ళు నాకెందుకులే అని ఒక్క మాట అనుకొని ఉండుంటే ఈరోజు ఈ దేశం మనకంటూ ఇలా ఉండేది కాదండి. ఎంతోమంది మహానుభావులు వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేశారు. ఎంతోమంది మంచివాళ్ళు ఎంతో కొంత పక్క వాళ్ళ గురించి ఆలోచించబట్టే కదండి ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నాము. మనం డైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోయినా, మనం ఇంట్రోవర్ట్స్గా ఉన్నా పర్వాలేదు, మన చుట్టూ ఉన్న ఈ యొక్క ప్రాణులకి ఎస్పెషల్లీ అండి మూగ జీవాలకి మనం హెల్ప్ చేస్తే మనం చాలా మంచిగా మనకి హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకంటే వాటికి మనలాగా ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి. అదొక యూస్ఫుల్ టిప్‌గా తీసుకొని ప్లీజ్, ఎందుకంటే నేను చూసానండి నా ఛానల్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, థ్రెడ్స్, పింట్రెస్ట్ అన్నిట్లో నేను ప్రమోట్ చేశాను కదా! నేను గమనించింది ఏంటంటే వాళ్ళు మోటివేట్ అయ్యి చక్కగా పెట్స్‌కి హెల్ప్ చేస్తున్నారు. అందుకే మళ్ళీ రిపీట్ చేశాను. డోంట్ ఫీల్ దట్ ఐ టుక్ యువర్ టైమ్. థ్యాంక్ యూ. ఎట్ ద సేమ్ టైమ్ ఇంకొకటి మనకి ఈ చపాతీ విషయంలో నాకు నచ్చిన ఒక టిప్ ఉందండి. అయితే ఆ చపాతీ ఏంటంటే గోధుమ పిండిని మనము ప్రెస్ చేసిన తర్వాత జనరల్‌గా మనం చపాతీలు ఏదైనా స్టఫ్ చేయాలనుకుంటాం అనుకోండి. మైదా పిండితో అయితే అది స్టఫింగ్ తీసుకుంటుంది తప్ప, గోధుమ పిండితో స్టఫింగ్ అనేది త్వరగా ఇది డిటాచ్ అయిపోతుంది. అంటే విరిగినట్టుగా అయిపోతుంది. అలా కాకుండా నాకు తెలిసిన ఒక లాజిక్ ఏంటంటే చపాతీ మొత్తం మనం చేసేసుకొని హ్యాపీగా దాంట్లో ఏ స్టఫ్ పెట్టాలనుకుంటాం పెట్టిన తర్వాత దాన్ని పాకెట్ లాగా క్లోజ్ చేయాలి. అంటే కర్చీఫ్‌ని మనం ఎలాగైతే మడుస్తాం కదా! అలా దాన్ని క్లోజ్ చేసేయడమే. లేదంటే సమోసాని మనం ఎలాగైతే క్లోజ్ చేస్తామో అలా క్లోజ్ చేసి దాన్ని చపాతీలాగా, అంటే అది ఎక్స్టెండెడ్ ఫామ్‌లో ఉండదు కానీ చపాతీ పాకెట్స్ లాగా ఉంటుంది. నాకది ఈజీగా అనిపించిందండి. ఆ టిప్ ఒకటి నాకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందేమో కిచెన్‌లో అనిపించింది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనకి మంత్ అంతా ఎక్కువగా ఉండే వాటిలో చూసుకుంటే లెగ్యూమ్స్ అండి. లెగ్యూమ్స్ ఆర్ గుడ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఆల్సో దే ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫుడ్ ఆల్సో. ఎట్లా అంటే అది ప్రోటీనేషియస్ అండ్ ఆల్సో వాటిని మనం స్ప్రౌట్స్‌గా చేసుకుంటాం కదా! అంటే మొలకల్లో ఒకటేంటంటే ఆ జర్మినేషన్ ప్రాసెస్‌లో వైటమిన్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది జర్మినేషన్ జరిగే చోట. సో అది మనకి బెనిఫిషియల్ అనమాట. ఈ యొక్క మొలకల్లో ఉపయోగం ఏంటి అంటే అవి రాత్రంతా వాటర్‌లో సోక్ అవినప్పుడు ఆస్మాసిస్ ప్రాసెస్ జరుగుతుంది. అది బెనిఫిషియల్‌తో పాటు మొలకెత్తిన వాటిలో ఆ మొలకలో ఎక్కువగా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. సో అందుకని మనం వీటి మీద బాగా కాన్సంట్రేట్ చేయాలండి. ఈ మొలకల మీద అంటే ఈ స్ప్రౌట్స్ మీద. దానికోసం మనం ఏం చేయాలి అంటే ముందుగానే మనం శనగలు, మన ఏవేవి స్ప్రౌట్స్ వస్తాయో రాజ్మా ఇవన్నీ కూడా లెగ్యూమ్ ఫ్యామిలీస్ అన్నిటిని కలెక్ట్ చేసుకొని మనం మంత్‌కి సరిపడా పెట్టుకోవడం వల్ల మనకి మంత్ అంతా కూడా చక్కటి ఫుడ్ ఉంటుందండి. ఎందుకంటే అన్ని సలాడ్స్ కానీ, రెసిపీస్ కానీ చాలా బాగా చేసుకోవచ్చు లెగ్యూమ్స్‌తో. ఇంకొక విషయం ఇక్కడ పెసలు ఎవరైతే బాగా నానబెట్టుకొని నైటు వాటిని మొలకలు చేసుకుంటారో వాటిని మనం జస్ట్ మిక్సీ పట్టేసి, మిక్సీ పట్టిన తర్వాత ఒక 2 స్పూన్స్ దాంట్లో శనగపిండి యాడ్ చేసుకొని
దాంట్లో కొంచెం 4-5 పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టాలండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకొని వీటన్నిటిని స్టీమ్‌కి ఉడికించాలి. అంటే ఇడ్లీ ప్లేట్‌లో కానీ పెట్టుకోవచ్చు. లేదంటే మనము ఎలక్ట్రిక్ కుక్కర్‌లో ఆ స్ప్రౌట్ మ్యాష్ ఏదైతే ఉంటుందో వాటిని బౌల్‌లో వేసుకొని చక్కగా స్టీమ్‌కి ఉడికించాలి. ఉడికించిన తర్వాత దాని మీద ట్యాంపరింగ్ అంటే కొద్దిగా తాలింపు మనం విడిగా వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కానీ తింటే చాలా బావుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. అది కూడా జీరో ఆయిల్ కుకింగ్ రెసిపీ కింద వస్తుంది. ఇదే మెథడ్‌లో మీరు పెసరపప్పు కూడా చేయొచ్చు. పెసరపప్పుని నానబెట్టుకొని మిక్సీ పట్టేసుకొని దాంట్లో ఇప్పుడు వేసిన కంటెంట్స్ అన్నీ కూడా వేసుకొని స్టీమ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ట్యాంపరింగ్ అంటే తాలింపు వేసుకోవచ్చు. థర్డ్ మెథడ్‌లో శనగపిండితో కూడా సేమ్ ఇలాగే బావుంటుంది. ఆ తర్వాత మనం లెఫ్ట్ ఓవర్ రైస్ ఏదైతే ఉంటుందో అది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటం వల్ల అంటే షుగర్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి. వాటిని ఒకప్పుడు మనం చద్దన్నంలాగా పారేసేవాళ్ళం. అలా కాకుండా దాన్ని యుటిలైజ్ చేసుకోవాలనుకుంటే ఆ మిగిలిన అన్నంకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టడం వల్ల దాంట్లో ఒక కప్పు బియ్యపు పిండి కూడా యాడ్ చేసుకొని వాటిని మనం స్టీమ్‌కి గనక ఉడికించుకొని లేకపోతే చిన్న చిన్న బాల్స్‌గా చేసుకొని నేను చూపించాను ఈ వీక్‌లో రెసిపీ తప్పకుండా యుటిలైజ్ చేసుకోండి. అది ఎంత ఎక్సైటింగ్‌గా ఉందంటే అంత సాఫ్ట్‌గా, టేస్టీగా చాలా సూతింగ్‌గా ఉంది. రైస్ బాల్ రెసిపీ అనేది వాటిని మురుకుల్లాగా మనం పెట్టేసి అదే కంటెంట్‌ని చిన్న చిన్న మురుకుల్లాగా చేసుకొని వాటిని ఇడ్లీ పాత్ర మీద కనుక వేసి అంటే ఆ పిండిని మనం రైస్ మ్యాష్ చేసిన ఉడికించిన అన్నం మ్యాష్ చేసి ఒక కప్పు రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకున్న కంటెంట్ని ఈ యొక్క మురుకుల గిద్దెలో వేసుకొని చిన్న చిన్న మురుకుల్లాగా పెట్టి స్టీమ్‌కి ఉడికించుకుంటే కూడా వాటిని కట్ చేసి తాలింపు పెట్టుకోవడమే అండి. చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది ఆ రెసిపీ. చాలా సూతింగ్‌గా కూడా ఉంటుంది. ఒకవేళ రైస్ బాల్స్ కనుక చేసుకుంటే దానికి రోటి చట్నీగా కొబ్బరి పచ్చడి చాలా బావుంటుందనమాట. ఆ తర్వాత ఈ యొక్క హ్మ్. ఇది ఒక యూస్‌ఫుల్ టిప్ అనమాట. ఈ వీక్‌లో మనం చూసింది. ఈ వీక్ మొత్తంలో కొన్ని తీసుకుంటున్నాను. హైలైట్స్ ఆఫ్ ద వీక్ అని చెప్పొచ్చనమాట ఇవి. తర్వాత ఈ యొక్క స్టీమ్ ప్రొడక్ట్స్ ఏవైనా కూడా మనకు ఉపయోగం ఏంటంటే, అవి జీరో ఆయిల్ రెసిపీస్‌తోనే మనకయిపోతాయి. వాటికి కాంబినేషన్‌గా రోటి పచ్చడిలో కూడా మనం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇంకొకటేంటంటే, అటుకులతో ఎన్ని కుదిరితే అన్ని రెసిపీస్ మనం నేర్చుకోవడం వల్ల మనకి ఈజీగా కుక్ అయిపోతాయి. అది కూడా ఒక సింపుల్